రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం వేగూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల పాలనలో 100 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని, ఈ ఘనత కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదే అని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాట తప్పకుండా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా మన్ననలు పొందుతున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే దిశగా ఇప్పటికే 1489 నూతన బస్సులను కొనుగోలు చేయడం జరిగిందని, దీపావళి నాటికి ఉచిత సిలిండర్లు అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా గడప గడప తిరిగి ఈ 100 రోజుల పాలనపై ప్రజలను అభిప్రాయం అడిగినప్పుడు ప్రజలు ఇది మంచి ప్రభుత్వం, మేము ఎలాంటి పాలన కావాలనుకున్నామో ఆ మంచి పాలన చూస్తున్నామని, ఇందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేగూరు సర్పంచ్ కరేటి అమరావతి, సుబ్బానాయుడు, నాటికరాని వెంకట్, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళకి నిజంగా నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కర్తలు, నియోజకవర్గ నాయకులకి, అందరికీ, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి నమస్కారాలు తెలుపుకుంటాను. యాక్చువల్గా వేగూరికి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి 25వ తేదీ 26వ తేదీ రావాల్సింది. ఆ రోజు ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. దానివల్ల ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని కార్మికులందరినీ, మండల కార్మికులు, శానిటరీ కార్మికులందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మీ మధ్యలో జరుపుకోవాలని చెప్పి, ఈ ఊరికి రావాలని చెప్పి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మనము నిజంగానే 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనేది తప్పకుండా ఒప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో మనకి ముందుకి మనల్ని తీసుకోపోగలరు అని చెప్పి మనందరి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన మొదట మనకి చెప్పిన విధంగానే తొలి 5 సంతకాలు చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైన ఇక్కడ ఇందాకే చెప్పారు, ఇది సుబ్బానాయుడు అని చెప్పారు, ఇక్కడ సన్నకారు రైతులు ఎక్కువ అని చెప్పి మీ అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి పెన్షన్ అవ్వాతాతలకి 7,000 ఇవ్వడం జరిగింది మొదటి నెల. తర్వాత నుంచి 4,000, దివ్యాంగులకి 3 నుంచి 6,000, అదేవిధంగా డిసేబుల్ వాళ్ళకి 15,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చెత్త మీదే కూడా పన్ను వేసిన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అది కూడా రద్దు చేయడం జరిగింది. చెత్త మీద పన్నును రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు దీపావళి కానుకగా ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నవంబర్, డిసెంబర్లో కల్లా మనకి మహిళలకి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారు. మనమందరం అర్థం చేసుకోవాల్సింది, ప్రతిపక్షాలు అరుస్తూ ఉన్నారు, 100 రోజులు అయిపోయింది, ఏం చేయలేదు, ఫెయిల్ అయిపోయింది. ఏమీ ఫెయిల్ కాలేదు. 100 రోజుల్లో మనం పక్కా ప్రణాళిక చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మన భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి, మన బిడ్డల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి, రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాటలు ఎలా నిలబెట్టాలి అనుకునే దానికి ప్రణాళిక చేసుకుంటూ, జరిగిపోయిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ, మన బాగోగులు కోరి ఎన్నో, అందులో మధ్యలో కొన్ని విపత్తులు వచ్చాయి. మీకందరికీ చూశారు విజయవాడ ఎంత మునిగిపోయిందో. ఆయన 10 రోజులు విజయవాడలో కలెక్టర్ ఆఫీస్లో ఉండి ప్రజలకి ఎంత సేవ చేశారో, ప్రజల కన్నీళ్లు ఏ రకంగా తుడిచారో, వాళ్ళందరినీ, ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగా భావించి విజయవాడ అస్తవస్తవ అయిపోయిన దాన్ని సరిదిద్దేంతవరకు ఆయన నిద్రపోలేదు, ఇంటికి పోలేదు. అటువంటి ముఖ్యమంత్రిని మనం ఈరోజు కలిగి ఉన్నాం. కాబట్టి ఎవ్వరు కూడా నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా మనం చెప్పుకున్న సూపర్ 6 వస్తాయి. అదేవిధంగా మనం ఏవైతే మనకి ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో అవన్నీ కూడా జరిగింది 3 నెలలే, జరగాల్సింది 4 సంవత్సరాల ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఇవన్నీ చేసుకుంటాం. ఎవరు నిరుత్సాహపడద్దు. ఇప్పుడే చాలామంది వచ్చారు, అమ్మ మాకు ఇళ్ళ స్థలాలు లేవని. రాబోయే రోజుల్లో ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు కట్టించడం ఇవ్వడము, అదేవిధంగా రోడ్స్, డ్రైనేజ్ సిస్టము,
ఇవన్నీ కూడా చేస్తాం. 15 ఫైనాన్స్ నుంచి కూడా మనకి యాక్చువల్గా ఇప్పుడే డబ్బులు కూడా వస్తున్నాయి పంచాయతీలకి. అవి కూడా మనం తప్పకుండా వాడుకుంటాం. ఈరోజు ఇక్కడ రోడ్డు నా చేత ఓపెన్ చేయించారు ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందు. ఇది వరకు ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టేసి ఒక రోడ్డు ఓపెన్ చేయడం జరిగిందా? జరగలేదు. ఇప్పుడు ఎక్కడైనా కానీ డబ్బులు రాగానే పంచాయతీలో ఆ రోడ్లు వేయడమో, డ్రైన్స్ తీయడమో, సిల్ట్ తీయడమో ఏదో ఒకటి చేస్తున్నాం. అదేవిధంగా నేను కూడా మీకు అండగా ఉంటూ రైతులకి ఇవన్నీ ఈ ప్రణాళికలన్నీ సిద్ధమయ్యేతలకే లేట్ అవుద్ది, మనము ఇరిగేషన్లో పెట్టి బిల్స్ తీసుకొని మనం చేయడానికి లేట్ అవుద్దని చెప్పి రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి కాలువలు తవ్వుకోవడానికి మీకు ఉచితంగా ఫౌండేషన్ తరఫున మెషిన్స్ పంపిస్తున్నాము. అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇందాకే చెప్పుకున్నట్టు మన ముఖ్య అతిథులు మనకి శానిటరీ వర్కర్స్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. నిద్రలేసి మనము మన ఇల్లుని శుభ్రపరచుకోవడానికే ఒక ఇంటిని మనం శుభ్రపరచుకోవాలంటే మనం ఎంతో కష్టపడతాం. అలాంటిది వాళ్ళు మన కోసం వాళ్ళ ఆరోగ్యాలను కూడా మరిచి మనం వేస్తున్న చెత్త కోసం ఎప్పుడెప్పుడు తీయాలా, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వేస్తారో, ఎప్పుడు వీళ్ళకి మంచిగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకి ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తున్నారు. ప్రజలకి ఎక్కడన్నా జ్వరాలు వచ్చినా ఏమన్నా వచ్చినా అది మన ఫాగింగ్ చేతులెత్తి నమస్కరించాలి. 4 రోజులు వాళ్ళు పని చేయకపోతే మనము కూడా తిరగలేము. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇది మన ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ భారత్ అని చెప్పి స్వచ్ఛ భారత్ని మనకి అవగాహన పరిచే విధంగా పల్లెటూర్లలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి పల్లె పచ్చంగా ఉండాలని, ప్రతి పల్లె నీట్గా ఉండాలని చెప్పి మనకి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది.